హలో స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి కీ హైలైట్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్, ఎకనామిక్ సర్వే ఎవరిస్తారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క గైడెన్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ వీళ్ళు ఈ ఎకనామిక్ సర్వేని ఇవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్ సెక్షన్ లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు ఇండియాలో ప్రస్తుతానికి అనేది కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటు మనం ఇవాళ కీ హైలైట్స్ ఏంటి ఎకనామిక్ సర్వేలో అని చూద్దాము. బేసిక్ గా క్లాసిఫై చేసుకుంటే పబ్లిక్ ఫైనాన్సెస్ లో ఉన్న హైలైట్స్, జీడిపిలో ఉన్న హైలైట్స్, ఎక్స్టర్నల్ సెక్టర్ లో ఉన్న హైలైట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ లో ఉన్నటువంటి హైలైట్స్, ఈ హైలైట్స్ ని ఇలా క్లాసిఫై చేసుకుని చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్టయితే జీడిపిలో ఇండియాస్ రియల్ జీడిపి గ్రూ బై 8.2%. ఎప్పుడు ఫైనాన్షియల్ 2024 లో ఇండియాస్ జీడిపి అనేది 8.2% కి పెరిగిందంట. సో మనం జీడిపి చూసుకుంటే ఒకటేంటి రియల్ జీడిపి అంటాము, ఇంకోటి నామినల్ జీడిపి అంటాము. నామినల్ జీడిపి అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకానమీ. దాన్ని మనం నామినల్ జీడిపి అంటాము. అంటే ఇప్పుడు రియల్ జీడిపి అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ నామినల్ జీడిపిని ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేస్తామో దాన్ని రియల్ జీడిపి అనడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 8.2% ఇది ఏంటిది? మనకి రియల్ జీడిపి 8.2% వచ్చింది అని చెప్పడం జరిగింది అనమాట. దీనికి రీజన్స్ ఏంటి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో జీడిపి అనేది చాలా తక్కువగా ఉంది, కానీ ఆ తర్వాత జీడిపి అనేది పెరిగింది. దీనికి రీజన్ ఏంటి అంటే ఎకనామిక్ సర్వే 3 రీజన్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో ఈ ప్యాకేజ్ లో వచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల జీడిపి గ్రోత్ పర్సెంటేజ్ పెరిగింది. దాంతో పాటుగా గవర్నమెంట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల దీనివల్ల కూడా జీడిపి గ్రోత్ అనేది పెరగడం జరిగింది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, జీడిపిలో ఈచ్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనకు తెలియాలి. అయితే ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ చూడాలి, దీంతో పాటు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి? 55% ఇది సర్వీసెస్ సెక్టర్. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి 28% ఇండస్ట్రీ అండ్ 18% థర్డ్ హైయెస్ట్ వచ్చి అగ్రికల్చర్. సో ఇది సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద జీడిపి అంటారు. అంటే ఏంటి? ఒక్కొక్క సెక్టర్ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అర్థం. ఒకసారి చూద్దామా మళ్ళీ. 55% సర్వీసెస్, 28% ఇండస్ట్రీ అండ్ 18% అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిస్కల్ డెఫిసిట్ అనేది 6.5% ఉండేది 2023లో చూసుకున్నట్టయితే. అది ఇప్పుడు 5.6% కి తగ్గింది అని చెప్పడం జరిగింది అనమాట. దాంతో పాటు ఇక్కడ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఫిస్కల్ డెఫిసిటే కాదు, ప్రైమరీ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ఈ 3 కూడా డిక్రీజింగ్ ట్రెండ్ ని చూసాయి మనకి. ఈ ట్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవడం అవసరం. ఎందుకంటే నార్మల్ గా క్వశ్చన్ డైరెక్ట్ గా ఇది తగ్గిందా అంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గింది, రెవెన్యూ డెఫిసిట్ తగ్గింది, ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 9.2% ఉండేది ఫిస్కల్ డెఫిసిట్ ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 21 లో. అది ఫైనాన్షియల్ 24 కి 5.6% కి రావడం జరిగింది. అదే సేమ్ ప్యాటర్న్ లో రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ కూడా ఫైనాన్షియల్ 21 తో కంపేర్ చేసుకున్నప్పుడు తగ్గుతా వచ్చాయన్నమాట. సో ఈ డెఫిసిట్ అనేది తగ్గింది. సో ఈ డెఫిసిట్ తగ్గడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్ రీజన్స్ చెప్పింది అనమాట. దానికన్నా ముందు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఎప్పుడైనా సరే ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని డెఫిసిట్ అంటాము. అట్లానే గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాము. సో ఫిజికల్ డెఫిసిట్ తగ్గాలి అంటే ఏమవ్వాలి? మన ఇన్కమ్ పెరగాలి, దాంతో పాటు ఎక్స్పెండిచర్ అనేది తగ్గాలి. సో ఇన్కమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా పెరిగింది? ఫస్ట్ ఏంటిది అంటే ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ నుంచి వచ్చేటటువంటి మనీ ఏవైతే ఉన్నాయో ఈ మనీ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఆర్బీఐ నుంచి వచ్చేటటువంటి డివిడెండ్స్ బాగా పెరిగాయి. సో ఈ 2 రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్కమ్ అనేది పెరిగింది. అండ్ సెకండ్లీ ఎక్స్పెండిచర్ ఎలా తగ్గింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంటే ఫస్ట్ ది సబ్సిడీస్. ఫైనాన్షియల్ 2023లో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల అప్పుడు సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. సో దానివల్ల ఏమైంది అంటే ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకోవడంలో ఇబ్బంది అయింది. సో దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీస్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ 2024లో ఈ వార్ ఎలా ఉన్నా సరే సప్లై చైన్ అనేది సెట్ అయింది. సో దానివల్ల సబ్సిడీస్ ఇచ్చే బర్డెన్ అనేది గవర్నమెంట్ మీద తగ్గింది. సో దానివల్ల ఎక్స్పెండిచర్ చేయడం కూడా తగ్గింది గవర్నమెంట్ది. సో ఈ 2 రీజన్స్ వల్ల
పబ్లిక్ ఫినాన్స్ యొక్క కండిషన్ ఇంప్రూవ్ అయింది, ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 5.6% ఆఫ్ ద జీడిపి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ టు ద జీడిపి. అంటే జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు ట్యాక్సెస్ అనేవి, ట్యాక్స్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఎంత వస్తున్నాయి గవర్నమెంట్ కి. సో ఓవరాల్ గా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని చూసుకున్నట్టయితే 11.7% వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అయితే ప్రీవియస్ గా కన్నా కంపేర్ చేసుకుంటే ఇది ఇంక్రీజింగ్ ట్రెండ్ అనే చెప్పొచ్చు. దాంతో పాటు అంటే ఇక్కడ 2022లో 11.5 ఉంది, ఆ తర్వాత 23లో తగ్గింది 11.3% కి, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 11.7% కి వెళ్ళడం జరిగింది అనమాట. సో అట్లానే డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి 6.5% ఆఫ్ ద జీడిపి అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి 5.2% ఆఫ్ ద జీడిపి. సో ఇది మన ట్యాక్స్ టు జీడిపి రేషియో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ లో గవర్నమెంట్ ఎంత ఏ సెక్టర్ కి పెడుతుంది అండ్ దేని మీద ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంది అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 15.5% ఆఫ్ జీడిపి ఉండేది, అది 11.8% కి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తగ్గింది. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2.1% ఉండేది ఎప్పుడు 2021లో, కానీ దాన్ని ఇప్పుడు 3.2% కి తీసుకురావడం జరిగింది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, దాంతో పాటు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గింది. సో దీని వల్ల ఏమవుతుంది? ఫిజికల్ డెఫిసిట్ ఆబ్వియస్ గా తగ్గుతుంది. అండ్ దాంతో పాటుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల సో ఏమవుతుంది అంటే మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే వేరే సెక్టర్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది మల్టిప్లై అవుతుంది అండ్ పాజిటివ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 6.7% ఉండేది, కానీ ఇప్పుడు ఎంత ఉంది అంటే 5.4%కి వచ్చేసింది అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది. జనరల్ గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సబ్స్టాన్షియల్ గా పెరగడాన్ని, ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. అయితే ఇన్ఫ్లేషన్ లో 2 రకాలు. ఒకటి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, రెండోది కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఈ వాలటైల్ కాంపోనెంట్స్ అంటే ఏంటివి? ఎనర్జీ లాంటి వాటిని తీసేసేసి ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 6.7% ని 5.4%కి వచ్చింది. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కి ఒక లిమిట్ పెడుతుంది అనమాట. అది వచ్చేటప్పటికి 2 to 6% ఆఫ్ ద జీడిపి. సో ప్రీవియస్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే 2023లో 6% ఆఫ్ జీడిపి కన్నా ఎక్కువ ఉంది, కానీ ఇది ఇప్పుడు అండర్ కంట్రోల్లోకి వచ్చేసింది. సో ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ అని హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. దీనికి 2 మెజర్స్, గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకొచ్చింది అండ్ ఇంకోటి ఆర్బీఐ ఫ్యూ మెజర్స్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ తీసుకొచ్చిన మెజర్ ఏంటి అంటే ఫస్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఈ రైస్ ని, వీట్ ని ఓపెన్ మార్కెట్ లో అమ్మడం స్టార్ట్ చేసింది అనమాట గవర్నమెంట్. సో దానివల్ల ఏమవుతుంది? ఈ రైస్ అండ్ వీట్ యొక్క సప్లై పెరుగుతుంది అండ్ దాంతో పాటు వాటి యొక్క డిమాండ్ కూడా తగ్గుతుంది. దీంతో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఎల్పిజి సిలిండర్, డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ అనేవి తగ్గించింది అనమాట. సో గవర్నమెంట్ సైడ్ నుంచి 2 మెజర్స్ తీసుకొచ్చింది. అప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? ఆర్బీఐ పాలసీ రేట్లో 250 బేస్ పాయింట్స్ ని తగ్గించిందంట. సో దీని వల్ల ఈ 2 మెజర్స్ వల్ల ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మానిటరీ డెవలప్మెంట్స్. మనకి మనీ గురించి తెలిసింది కదా, బ్రాడ్ మనీ అంటారు, నారో మనీ అంటారు. నారో మనీ అంటే ఏంటి? ఎక్కువ లిక్విడ్ గా ఉండే మనీని నారో మనీ అంటారు. బ్రాడ్ మనీ అంటే ఏంటి? లిక్విడిటీయే కాకుండా వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్నా సరే దాన్ని బ్రాడ్ మనీలో కేటగరైజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. ఈ 100 రూపీస్ ని మన దగ్గరే ఉంచుకుంటే 100 రూపీసే ఉంటుంది. దీన్ని నారో మనీ అని చెప్పొచ్చు. ఇన్ కేసు ఈ 100 రూపీస్ ని మనం బ్యాంక్ కనుక ఇచ్చినట్టయితే, బ్యాంక్ లో కనుక డిపాజిట్ చేసినట్టయితే ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది మనకి. ఇంట్రెస్ట్ రేట్ లో కొంత అమౌంట్ వెనక్కి ఇస్తుంది. అండ్ దాంతో పాటుగా ఈ బ్యాంక్ ఈ మనీని ఇంకొకరికి లెండ్ చేస్తుంది, అంటే ఇంకొకరికి అప్పుగా ఇస్తుంది. సో వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో వాల్యూ ఆఫ్ దిస్ 100 రూపీస్ ఈజ్ మోర్ కంపేర్ టు దిస్. ఎందుకని అంటే దీన్ని మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు అనమాట. సో బ్రాడ్ మనీకి మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రాడ్ మనీ యొక్క గ్రోత్ జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇది బ్రాడ్ మనీ M3. సో M3 అనేది గ్రోత్ జరిగింది. దాంతో పాటు డిపాజిట్స్ కూడా పెరిగాయి. సో ఈ 2 సైమల్టేనియస్ గా జరుగుతాయి. డిపాజిట్స్ పెరిగితే ఆబ్వియస్లీ బ్రాడ్ మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే 2000 రూపీస్ నోట్ యొక్క విత్డ్రాల్ ఎక్కువగా జరిగిందంట. విత్డ్రాల్, దాంతో పాటు వీటి యొక్క డిపాజిట్.
సో ఇది ఒక మెయిన్ రీజన్ బ్రాడ్ మనీ పెరగడానికి, అంటే లార్జ్ అమౌంట్ 2000 రూపీస్ విత్డ్రాల్ అండ్ డిపాజిట్ జరగడం వల్ల. అండ్ రెండోది వచ్చేటప్పటికి బ్యాంక్ కమర్షియల్ సెక్టర్ కి ఎక్కువగా లోన్స్ ఇచ్చింది, క్రెడిట్ ఇచ్చింది. సో దీని వల్ల బ్రాడ్ మనీ అనేది మార్కెట్ లో ఎక్కువగా పెరిగింది అండ్ దీనివల్ల మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ యొక్క హెల్త్. ఇక్కడ ఈ గ్రాఫ్ లో మనం చూసుకుంటే ఏముంది అంటే రిజల్యూషన్స్, ఎన్ని కేసెస్ ని రిజాల్వ్ చేశారు అని చెప్పేసి దాదాపు 2024 లోనే 269 కేసెస్ ని రిజాల్వ్ చేశారు. అండ్ బ్యాంకింగ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది అని చెప్పడం జరిగింది. ఇందాక ప్రీవియస్ గా ఇచ్చినటువంటి డేటానే కాకుండా ఈ డేటా కూడా ఉంది, అది ఇంపార్టెంట్ డేటా కంపారిటివ్లీ. బట్ మనం ఎకనామిక్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఈ డేటాను కూడా చూడాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎన్పిఎస్ అనేవి తగ్గాయి. అండ్ 2024 లో మనం చూసుకున్నట్టయితే ఎన్పిఎస్ 2.8% మాత్రమే ఉన్నాయి. దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కదా, అవి తగ్గడానికి రెండు రీజన్స్ చెప్పారు. అదేంటి అంటే బ్యాడ్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు, NARCL. సో ఇవేం చేస్తాయి, బ్యాడ్ లోన్స్ ని కొనేసుకుంటాయి కాబట్టి బ్యాంక్ కి ఆ బ్యాడ్ లోన్ తో ఇంకా సంబంధం ఉండదు, దానివల్ల ఎన్పిఏ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇన్సాల్వెన్సీ బ్యాంకరప్సీ ద్వారా ఆ మెకానిజం ఏదైతే ఉంటుందో దాని ద్వారా రిజాల్యూషన్ అనేది కూడా పెరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఈ గ్రాఫ్ లో మనం చూసాము డిస్ప్యూట్స్ రిజల్యూషన్ పెరిగింది అని చెప్పేసి. సో ఈ రెండు రీజన్స్ వల్ల ఎన్పిఎస్ అనేవి తగ్గాయి. దాంతో పాటు ప్రొవిజనల్ కవరేజ్ రేషియో పెంచారంట. అంటే 2015 లో చూసుకుంటే 41.7% ఉండేది. ఏంటిది, PCR, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 2015 లో 41.7% ఉండేది, అది ఇప్పుడు 76.4% వచ్చింది. సో దానివల్ల ఏమైంది అంటే లాసెస్ నుంచి బ్యాంక్స్ ఇమ్యూన్ అయ్యాయి అనమాట. అంటే చాలా వరకు ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో ఉంది. దాని తర్వాత బ్యాంక్స్ యొక్క రైట్ ఆఫ్స్ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంక్స్ లో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది చేసింది. సో వీటన్నిటి వల్ల బ్యాంకింగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. గవర్నమెంట్ తెచ్చినటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో వచ్చినటువంటివి ఏంటివి అనేది చూద్దాము. సో 78% ఆఫ్ పీపుల్ కి అకౌంట్ ఓనర్షిప్ వచ్చిందంట 2021 లో. దాంతో పాటు 1,00,000 మంది అడల్ట్స్ కి 24.6 ATMs వచ్చాయి. అండ్ అదే కాకుండా 7.7 crore పాపులేషన్ కి క్రెడిట్ కార్డు ఉంది అండ్ 14.3 కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ 1 lakh పాపులేషన్, ఇంకా 1.3 lakh బ్యాంక్ బ్రాంచెస్ అండ్ 52.6 crore ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్స్. సో ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ వల్ల వచ్చినటువంటి పాజిటివ్ అవుట్కమ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాం కదా, రీటైల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో కోర్ ఇన్ఫ్లేషన్ గురించి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ రెండు తగ్గడం అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇక్కడ 5.1% ఏంటిది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఇస్ 3.1%. ఈ రెండు కూడా విత్ ఇన్ ద లిమిట్ ఉన్నాయి. కానీ ఇక్కడ 2023 లో మనం చూసుకున్నట్టయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇప్పటికీ కూడా 9.4% ఫుడ్ ఇన్ఫ్లేషన్ నడుస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ వార్ అండ్ సప్లై చైన్ డిస్టర్బెన్సెస్. అదే కాకుండా లాస్ట్ సమ్మర్ లో వచ్చినటువంటి సరిగ్గా రానటువంటి రైన్ ఫాల్ అండ్ హీట్ వేవ్స్ వల్ల కూడా క్రాప్ ప్రొడక్టివిటీ అనేది ఎఫెక్ట్ అయింది. ఈ రెండు రీజన్స్ వల్ల లాస్ట్ టైం మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది. కానీ ఎకనామిక్ సర్వే దానికి కొన్ని మెజర్స్ కూడా చెప్పింది అనమాట. ఏం చేస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని చెప్పి మెజర్స్ కూడా ఇచ్చింది. ఫస్ట్ ఏంటిదంటే పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్. మన ఇండియాలో చూసుకున్నట్టయితే పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ యొక్క కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంటది, కానీ మన దగ్గర దానికి సపోర్ట్ చేసేటటువంటి సప్లై లేదు. సో దీనికోసం మనం ఎక్కువగా వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫిసిట్ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో దానికోసం అని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే సోన్ ఏరియా, నెట్ సోన్ ఏరియా, పల్సెస్ ఆయిల్ సీడ్స్ సచ్ యాజ్ సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఇలాంటి రేప్ సీడ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆయిల్ సీడ్స్, వీటి యొక్క ఏరియాని పెంచమని చెప్తుంది. అండ్ దాంతో పాటు మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ యొక్క మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా ఇంప్రూవ్ చేయమని అనమాట. సో డైలీ బేసిస్ మీద మార్కెట్ ని మానిటర్ చేయాలి. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ ఏదైనా వచ్చినా సరే వెంటనే తెలుస్తుంది అండ్ దానికి తగ్గ చర్యలు వెంటనే తీసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. అండ్ మూడోది వచ్చేటప్పటికి స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏదైనా వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా పంట చేతికి వచ్చిన తర్వాత సరిగా ఎడిక్వేట్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాటిని స్టోర్ చేసుకోలేకపోతున్నాం. ఒకవేళ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, ఆ పంట యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెరిగిద్ది. సో ఒకవేళ ఈ షెల్ఫ్ లైఫ్ పెరిగితే మనం చాలా టైం వాటిని దాయొచ్చు అండ్ దాంతో పాటుగా మనకు కావాల్సిన అంటే ఎప్పుడైతే సప్లై బయట తగ్గుతుందో అప్పుడు మనం రిలీజ్ చేయొచ్చు అండ్ ఇన్ఫ్లేషన్ ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ మెజర్స్ ని ఎకనామిక్ సర్వే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసేటప్పటికి
ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత ఉంటాయి అని చెప్పేసి. సో నార్మల్గా చూసుకుంటే ఇండియాస్ గ్లోబల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో 4.3% షేర్ ఉంది. అండ్ మెర్కంటైల్ ఎక్స్పోర్ట్స్ లో వచ్చేటప్పటికి 1.8% షేర్ అనేది మనం గమనించవచ్చు. సో ఇందులో సర్వీసెస్ లో ఎక్కువ ఏ కాంపనెంట్స్ కి షేర్ ఉంది అనేది మనకు తెలియాలి. అంటే మినిమం టాప్ 3 కాంపనెంట్స్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సో ఫస్ట్ హైయెస్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏంటివి అంటే టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది హైయెస్ట్ షేర్ తీసుకుంటుంది. దాని తర్వాత ట్రావెల్ అండ్ ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, ఈ 3 టాప్ షేర్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటి టెలికమ్యూనికేషన్స్, సెకండ్ ట్రావెల్, థర్డ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈ 3 సెక్టర్స్ సర్వీసెస్ లో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ది ఇంపోర్ట్స్. మనం ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి, అట్లానే ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి. సో ఇంపోర్ట్స్ గురించి చూసుకున్నట్టయితే 2023లో మనకి $716 బిలియన్ US యొక్క ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అదే 2024లో చూసుకున్నట్టయితే 675కి తగ్గింది ఇది. సో ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి అని ఈ డేటా ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. దాంతో పాటు కన్సంప్షన్ లో కూడా చేంజ్ వచ్చింది. ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ లో చేంజ్ వచ్చింది. ఏంటి అంటే క్యాపిటల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం అనమాట. క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, మెషినరీస్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, డ్యూరబుల్ గూడ్స్, ఇలాంటివి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము కంపేర్ టు దట్ ఆఫ్ అదర్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడము అండ్ దాంతో పాటు ఎక్స్పోర్ట్స్ తగ్గడము ఇండియాకి ఫేవరబుల్ సిచ్యువేషన్ ని తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్కువగా ఇంపోర్ట్స్ తగ్గడము అండ్ దాంతో పాటుగా ఎక్స్పోర్ట్స్ పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది కూడా పాజిటివ్ గానే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇప్పుడు 0.7% ఆఫ్ జీడిపికి వచ్చింది. అదే 2023లో చూసుకున్నట్టయితే మనకి 2% ఆఫ్ జీడిపి ఉండేదన్నమాట. సో ఇది చాలా వరకు తగ్గింది. ఎంత ఉంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్? 0.7% ఆఫ్ డెఫిసిట్. అది $23.2 బిలియన్ ఉందన్నమాట. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది. మనం ఇందాక ఎక్స్పోర్ట్ నుంచి ఇంపోర్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా, సో దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది. దాంతో పాటు రెమిటెన్సెస్ అంటే వేరే కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి రెమిటెన్సెస్ కూడా పెరిగాయి. దానికి 2 మేజర్ రీజన్స్. ఒకటి ఏంటి అంటే ఆయిల్ ప్రైసెస్ పెరగడము, రెండోది రూపీ డెప్రిషియేట్ అవ్వడం. ఈ 2 రీజన్స్ వల్ల రెమిటెన్సెస్ పెరగడం జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ రెమిటెన్సెస్ లో ఉన్న కంట్రీస్ చూద్దాం. రెమిటెన్సెస్ లో టాప్ 3 కంట్రీస్ ఏంటి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండియా హైయెస్ట్ టాప్ రెమిటెన్స్ రిసీవర్ వరల్డ్ మొత్తంలో చెప్పాలంటే. నెక్స్ట్ మెక్సికో అండ్ థర్డ్ చైనా. ఈ 3 టాప్ 3 కంట్రీస్ రెమిటెన్సెస్ రావడంలో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేటప్పటికి ఎఫ్పిఐ అండ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ చూసుకుంటే మనం రికార్డ్ హైకి చేరాయి అనమాట. లాస్ట్ ఇయర్ -5.2% ఉండేవి, ఇప్పుడు 44.1%కి చేరాయి. ఎఫ్పిఐ అంటే ఏంటి? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్పిఐలో ఎలా అయితే ఇంక్రీజ్ అబ్జర్వ్ చేస్తామో మనం అట్లానే ఎఫ్డిఐలో కూడా డిక్రీజ్ ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఎఫ్డిఐ వచ్చేటప్పటికి $26.5 బిలియన్ గా ఉంది. అండ్ ప్రీవియస్ ఇయర్ కన్నా తగ్గడం కూడా జరిగింది. అండ్ దాంతో పాటుగా ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరిగాయి. సో ఇదంతా ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డేటా. థ్యాంక్ యూ.